ఈ నకిలీలంటే గుర్తొచ్చింది జనమిత్రుల వారు, మీరు సామాజిక స్పృహతోటి చైతన్యంతో ఇట్లాంటి వాటి మీద చాలా చెప్తూ ఉంటారు కదా. ఈ మధ్య ప్రతిదీ కల్తీ అయిపోతుంది, ప్రతి దాంట్లో నకిలీలు ఉంటున్నాయి. వాటి గురించి ఏదైనా చెప్తారా మీరు? మాయ చేసిండ్రే బతుకమ్మ మమ్మూల మాయ చేస్తాన్రే బతుకమ్మ. బతికించే అమ్మ ఆవిడికి మొదలుపెట్టుకుంటున్నాం ఈ కల్తీల్లోంచి మమ్మల్ని బతికించమ్మా అని. అందుకని రాశాను బతుకమ్మను ఉద్దేశించి. మాయ చేసిండ్రే బతుకమ్మ మమ్మూల మాయ చేస్తాన్రే బతుకమ్మ. 40 ఏండ్ల పైన గిట్లనే నడుస్తా ఉన్నది బతుకమ్మ. కంపెనీలోళ్ళు సంపాదించనీకి శాస్త్రవేత్తలు సర్కారోళ్ళు కలిసి మాయ చేసిండ్రే బతుకమ్మ మమ్మూల మాయ చేస్తాన్రే బతుకమ్మ. 1000 ఏండ్లుగా రాతి ఉప్పు వాడే జనాన్ని భయపెట్టి అనారోగ్యమని, అయోడోనైజుడ్ ఉప్పు ఆరోగ్యమని చెప్పి ధర ఎక్కువ చేసి కొనిపించిండ్రే. ఈళ్ళ నోళ్ళు బడ ఈ రోజున మళ్ళా రాతుప్పే ఆరోగ్యం అంటన్రే. మాయ చేసిండ్రే బతుకమ్మ మమ్మూల మాయ చేస్తన్రే బతుకమ్మ. నువ్వుల నూనెని పల్లి నూనెని గాన్గ నుంచి తెచ్చి వాడేటోళ్ళమే. గట్ల వాడితే గత్తరొస్తదని రిఫైన్డ్ ఆయిలు కొనిపించిండ్రే. సిరిసిల్ల గద్వాల ఉప్పాడ పొందూరు నేత బట్టలు గట్టి హాయిగుండేటోళ్ళం. టెర్రీ కాటన్లు నైలాన్లు గొప్పని ఎర్రోలని చేసి కొనిపించిండ్రే. గాలి ఆడాలంటే కాటన్ మంచిదని గూటించి ధరమస్తు గుంజుతుండ్రే. మాయ చేసిండ్రే బతుకమ్మ మమ్మూల మాయ చేస్తన్రే బతుకమ్మ. జొన్నలు రాగులు ఒంటి పట్టు బియ్యం అన్నం వండుకొని తినేటోళ్ళం. సారము తీసిన పాలిసు బియ్యము సారా లెక్క అలవాటు చేసిండ్రే. బీపీ షుగరు వచ్చి బిక్కసస్తే ఇప్పుడు దంపుడు బియ్యం మంచి వంటన్రే. మళ్ళా జొన్నలు రాగులు తినమంటన్రే. మాయ చేసిండ్రే బతుకమ్మ మమ్మూల మాయ చేస్తన్రే బతుకమ్మ. అద్భుతం, అత్యద్భుతం. అందుకే ఈ మధ్య మేము దీని మీద ఎక్కువగా దృష్టి సారిస్తున్నాం. ఎక్కడెక్కడ ముఖ్యంగా ఈ హోటల్స్లో వాటిల్లో ఈ కల్తీ ఫుడ్లు లేకపోతే కొన్ని వారాల పాటు నెలల పాటు. ఒక్కటి కాదండి, చాలా పెద్ద అంశం. మీరు బాగా దాన్ని తీసుకున్నారు. ఇటువంటి అంశాలు ఎప్పుడు TV9 చేస్తున్నది. ప్రజా సంబంధమైనటువంటి విషయాలు ఏవి ప్రధానమైనవో వాటి మీద మీరు బాగా దృష్టి పెడతారు. ఈ